యో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఇవాళ నేను మైన్క్రాఫ్ట్లో లావా సీక్రెట్ బేస్ ఎట్లా చేయాలో చెప్తాను. ఈ బేస్ ఫుల్ యూట్యూబర్స్ చేసిళ్ళు, అలా ఒకటి టెక్నో గేమర్ కూడా. ఫస్ట్ 4 బ్లాక్స్, 1 బ్లాక్ 2 3 4 బ్లాక్స్ డిగ్ చేయాలి. ఓకే, ఇక్కడ కూడా అటే సైడ్, ఇక్కడ కూడా అటే సైడ్. ఓకే, దాని తర్వాత మీకు ఏమేమి కావాలి? సైన్స్, వాటర్, లావా, స్టోన్, అంతే. సైన్స్ ఈడ పెట్టండి. సైన్ అన్ని 4 సైడ్స్ సైన్ పెడితే లావా కిందికి రాలేదు, దానివల్ల మనకి సేవ్. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ పెట్టలేము. అయితే పైన పెట్టండి, ఏడైతే పెట్టేస్తలేదో ఆడ పైన పెట్టండి. ఓకే, లేదంటే లావా వస్తుంది, మరి పైన పెట్టాలి. ఓకే, ఈడ. ఓకే, ఏడైతే గ్యాప్ ఉందో దానికి సపోజ్ కింద గ్యాప్ ఉంటుంది, దానిపైన పెట్టాలి. ఓకే, చూపించిన అట్లా. ఓకే, దీని తర్వాత ఇప్పుడు మనం ఇది కొంచెం చిన్నగా ఏందంటుంది, ఒకసారి టెస్టింగ్ చేద్దాం. అస్సలే వాటర్ చూడండి చిన్నగా అయిందనుకుంటా. దీన్ని ఫస్ట్ వాటర్ ఫ్లో ఆపుదాం, దాని తర్వాత కొంచెం డిగ్ చేద్దాం. ఈడ సారీ, టైం వేస్ట్. ఇవంతా తీసేసి కొంచెం కిందికి డిగ్ చేద్దాం. ఓకే, నేను ఇది క్రియేటివ్లో ఆడతాను, మీరు కావాలంటే సర్వైవల్డ్లో కూడా చేసుకోవచ్చు. అండ్ అందరు సర్వైవల్డ్లోనే చేస్తారు, క్రియేటివ్లో చేసి వేస్ట్. కింద వాటర్ వేయండి, లేదంటే మీ బేస్ జంప్ అయినప్పుడు డ్యామేజ్ కాదు. ఇంకొంచెం డిగ్ చేద్దాం. మీకు ఎంత కావాలో అంత డిగ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం పెద్దగా కావాలి కాబట్టి నేను కొంచెం పెద్దగా డిగ్ చేస్తాను. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా డిగ్ చేయండి. కానీ వాటర్ కంపల్సరీ లాస్ట్కి కింద వాటర్ కంపల్సరీ వేయాలి. నేను చూడండి వాటర్ కంపల్సరీ వేసిన, దాని తర్వాత ఎటు సైడ్ నుంచి వెళ్ళాలో మీ ఇష్టం అటు చేయాలి. చూడండి ఇప్పుడు వాటర్ వస్తాను, దాన్ని ఆపడానికి ఓక్ సైన్ బోర్డ్ ఏదన్నా పెట్టచ్చు. సైన్స్ది ప్రాఫిట్ ఏంటంటే అవి వాటర్ని ఆపితే, అందుకే అందరు సైన్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ నుంచి మీరు ఏదన్నా చేసుకోవచ్చు, డైమండ్ పికాక్స్ ఏదన్నా పెట్టుకోవచ్చు, ఆర్మర్స్ పెట్టుకోవచ్చు. సపోజ్ మనం ఇట్లా పెడితే అందరికీ తెలిసిపోతుంది, అందరు జంప్ చేయొచ్చు. ఓకే, అందుకే మనం దీని మీద లావా వేస్తే ఎవ్వరికి తెలియదు. లావాకి దగ్గరికి పోవడానికి అందరు భయపడతారు, అయితే మనకి ప్రాఫిట్. అయితే కొంచెం ఎట్లయినా ఇరగొట్టుకోండి, మీ ఇష్టం. నేను కొంచెం ఎట్లనో అట్లా ఇరగొడతానా, మీకు ఇష్టం వచ్చినట్టు ఇరగొట్టుకోండి. ఇరగొట్టుకోండి ఇంకొంచెం, కానీ స్ట్రీట్ ఉండద్దు. మొత్తం స్ట్రీట్ ఉంటే మొత్తం తెలిసిపోతుంది, స్ట్రీట్ అస్సలుకు ఉండద్దు. అంత తేడా వంకర ఉండాలి. ఓకే, స్ట్రీట్ ఉంటే అందరికీ తెలిసిపోతుంది ఈడేమన్నా ఉండొచ్చు. మీ ఫ్రెండ్తో ఆడేటప్పుడు ఇది ఓపీ బేస్, దీన్ని ఓపీ సీక్రెట్ బేస్ కాదు, సీక్రెట్ బేస్. ఎంతమంది యూట్యూబర్స్ చేసిళ్ళు, ఫుల్ మంది చేసిళ్ళు. మధ్యలో శాండ్ పెట్టకండి, నా దగ్గర బ్లాక్ లేదు కాబట్టి పెట్టేసిన. స్ట్రైట్ ఉండదు అస్సలకి, అంతా అన్నీ ఇవి పెట్టేయాలి, ఇవి అన్నీ బ్లాక్స్. ఇప్పుడు అంతా నేను కొంచెం ఇరగొడతాను, ఎందుకంటే మనం తయారు చేసినామని వాళ్ళకి తెలియదు. దాని తర్వాత కార్నర్స్కి స్టోన్ పెట్టండి, కాబుల్ స్టోన్ కాదు, స్టోన్. ఎందుకంటే స్టోన్ వాటర్ ఉన్న లావా మిక్స్ అయినప్పుడు స్టోన్ అయినా ఆబ్సిడియన్ అయినా అవుతుంది. ఎక్కువ ఛాన్సెస్ ఆబ్సిడియన్ ఉంటుంది. కానీ ఎప్పుడు మనం లావా చూసినా ఎప్పుడు స్టోనే ఉంటుంది కాబట్టి నేను కూడా స్టోనే పెడతాను, మీరు కూడా స్టోనే పెట్టండి. శాండ్ కూడా ఉంటుంది, అందుకే దాని పైన పెట్టండి. శాండ్ ఏంటన్నా పెట్టుకోండి. చూడండి, నేను మొత్తం కార్నర్స్కి శాండ్ పెట్టద్దు, ఓన్లీ ఒక్కొక్క దగ్గర. నేను చేసినట్టే షేప్ ఏం అవసరం లే, వేరే షేప్లో కూడా చేసుకోవద్దు. ఇటు నాది స్ట్రైట్ వస్తుంది కానీ ఏం కాదు, అంతా గమనించారు నా ఫ్రెండ్స్. అది సీక్రెట్ బేస్ ఉట్టి డిగ్ చేస్తారు అంతే, కానీ నాది ఓపీ సీక్రెట్ బేస్. నో బడీ స్టీల్ మై ఆర్మర్. ఎస్, నా ఆర్మర్ ఎవ్వరు స్టీల్ చేయలేరు. ఇప్పుడు నేను అందుకే నా ఫేవరెట్ బేస్ ఇది. అందరు యూట్యూబర్స్ కూడా ఇదే చేసిండ్రు. టెక్నో గేమర్ ఫ్లీట్. ఓకే,
ఇక్కడ పెట్టుకున్నాక పైన కూడా పెట్టండి, కొంచెం పైన గ్రాస్, ఎందుకంటే అంత రియల్ లుక్ రావడానికి. ఇప్పుడు లావా పోయండి, లావా బకెట్ వేయండి. ఇప్పుడు చూడండి మీకు రియల్ ఎఫెక్ట్ వస్తుంది. చూడండి లావా బకెట్ నేను పోసాను, అన్ని కార్నర్స్ ఫిల్ కావాలి, ఇట్లా ఉండద్దు. ఓకే, ఇంకో ఇట్లా కూడా ఉండదు, మొత్తం ఫిల్ చేయాలి. ఇంకో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏడుంది నా బేస్? మీకు కనిపిస్తుంది ఏమన్నా? ఏడుంది చెప్పండి ఏడుంది నా బేస్? కొంచెం లావా పోయని ఏడుంది. ఇప్పుడు దుంకండి, ఏడుంది ఇప్పుడు నా బేస్ ఏడుంది? మీకు తెలియలేదు. ఈడుందా? ఈడలేదు, ఈడుందా నా బేస్? షిట్, నేనే మర్చిపోయాను. ఏడుందా? షిట్, వెళ్ళేదారి ఏడుంది? రియల్ ఏడుందా? షిట్, వెళ్ళలేదు. ఒకసారి ఇక్కడ నుంచి మొత్తం తిరుగుదాం. అయినా ఇటైనా లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ లేదు. ఏడుందా బేస్? ఏడలేదు. బేస్ ఉండేగా, ఐ థింక్ మిడిల్ ఉంది. 3, 2, 1 గో. ఎస్ చూసిలా మన బేస్ కమాయి ఇట్లా చూసిలా. బేస్ ఈస్ వర్కింగ్, 100% వర్కింగ్. ఇప్పుడు చూడండి, మీకు తెలుస్తుందా ఇది హ్యాండ్ మేడ్ అని? తెలియదు నేను చెప్పేదాకా. ఇప్పటిదాకా నాకే కనిపించలేడుందో. ఏదైనా బ్లాక్ పెట్టండి, లేదంటే మీరే కన్ఫ్యూజ్ అవుతారు నా లెక్క. నేను ఎందుకో జంప్ చేశాను, నాకైతే మజా వస్తుంది, అందుకే నేను జంప్ చేస్తాను. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.